సోమశేఖర్ రెడ్డి గారు పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్నమయ్య జిల్లా తరఫు నుండి మన రాజశేఖర్ రెడ్డి ముద్దుల తనయ్య శ్రీమతి షర్మిలా గాంధీ గారికి మన అందరి తరఫున స్వాగతం పలకండి. అలాగే ఈరోజు మొట్టమొదట అన్నమయ్య జిల్లాలో అడుగుపెట్టిన మా షర్మిలమ్మ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అమ్మా, మీరు మా జిల్లాకు మొట్టమొదటిసారిగా వచ్చారు. మీరు చాలా అమూల్యమైనటువంటి ఈ క్లిష్ట పరిస్థితి ఈ పీలేరు మీ అమూల్యమైన మాటలు అందించి ప్రజలకు ధైర్యం నింపి కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులయ్యేటట్టు చూస్తారని నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లాయర్ సోమశేఖర్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదటగా గాజుల భాస్కర్ గారు మాట్లాడతారు. రాజంపేట కాంగ్రెస్ నాయకుడు. పీలేరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. అలాగే మా విన్నపాన్ని మన్నించి మొట్టమొదటిసారిగా అన్నమయ్య జిల్లాకు విచ్చేసిన మేడం షర్మిలమ్మ గారికి నమస్కారం. అయ్యా, 10 సంవత్సరాలు 2 ప్రభుత్వాలను చూశారు. ఈ ఒక్క అవకాశము మా షర్మిలమ్మ గారికి ఇవ్వండి. రాజన్న ముద్దల బిడ్డ షర్మిలమ్మ గారిని మీరందరూ ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. గౌరవనీయులైన నా ప్రియాతి ప్రియమైన పీలేరు ప్రజలకి, అదేవిధంగా పులివెందుల పులిబిడ్డ రాజన్న ముద్దు బిడ్డ, రాయలసీమ రత్నాల బిడ్డ, ఉడ్పీ సీఎం షర్మిలమ్మ గారికి నా వందనం, పాదాభివందనం. భయం ఎరుగక, ధైర్యం సడలక, పదం పాడుతూ కదం తొక్కుతూ అందరినీ కాదని ఈరోజు షర్మిలమ్మ కోసం వచ్చినందుకు మరొక్కసారి మీకు పాదాభివందనం. కేంద్రంలో ఇందిరమ్మ రాజ్యం కావాలన్నా, రాష్ట్రంలో రాజన్న రాజ్యం కావాలన్నా మన షర్మిలమ్మ గారు మనం సీఎం చేసుకోవాలి, మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి. కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి. ఎందుకు కాంగ్రెస్ రావాలి, ఎందుకు మార్పు కావాలి? మన చేతుకున్న 5 వేళ్ళు సమానంగా ఉండవు. కానీ ఈ దేశంలో ఏ పార్టీ అయినా అందరినీ సమానంగా చూసి సమాన హక్కుల్ని పరిరక్షించి వాళ్లకు సమానత్వాన్ని ఇచ్చే ఏకైక పార్టీ ఏదైనా ఉందేనంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీనే. వాడు ఎవరైనా, చిన్నైనా పెద్దయినా, బడుగైనా బలహీనుడైనా, కార్మికుడైనా, కర్షకుడైనా, ఉద్యోగస్తుడైనా, కూలివాడైనా అందరికీ సమానంగా చూసి సమానత్వాన్ని పంచిపెట్టే పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. మనకు మన షర్మిలమ్మ గారు ముఖ్యమంత్రి అయితే మనకు ప్రత్యేక హోదా నల్లేరు మీద నలకడాగా వస్తుంది. ఎందుకు మనకు రాయలసీమకు, అదే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలి, రాయలసీమకు ప్రత్యేక బ్యాచ్ ఎందుకు కావాలి అని అంటే, రాయలసీమలో ముఖ్యంగా 2 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఒక్కటి కరువు, రెండోది నిరుద్యోగ సమస్య. కరువు ఎందుకంటే ఇక్కడ సాధారణ వర్షపాతం కన్నా చాలా సాధారణమైన వర్షపాతం రాయలసీమలో పడుతుంది కాబట్టి
పంటలు పండగ నీళ్లు లేక వలసలు వెళ్ళే పరిస్థితి. అటు బెంగళూరు, ఇటు హైదరాబాదు, ఇటు చెన్నయ్యో. అదేవిధంగా నిరుద్యోగం, చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు, ఒక ఇండస్ట్రీ లేదు, ఒక కంపెనీ లేదు. ప్రత్యేక హోదా వస్తే కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు సృష్టించబడతాయి, అదేవిధంగా ప్రాజెక్టులు వస్తాయి, నీళ్లు నిలుస్తాయి, పంటలు పండుతాయి. కాబట్టి మనం మన సమస్యలని సాల్వ్ చేసుకోవడానికి ఏకైక మార్గం మన షర్మిలమ్మ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనేసి నేను కోరుచున్నాను. ది లీడర్, వన్ హూ నోస్ ద వే, goes the way and shows the way. She is the leader. Jai Congress! Jai Congress! Jai Congress! షర్మిలమ్మ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి నాయకత్వం. వుడ్ బి సీఎం, వుడ్ బి సీఎం, వుడ్ బి సీఎం షర్మిలమ్మ గారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా లీడర్ షర్మిలమ్మ గారికి నేను ప్రత్యేకంగా పాదాభివందనం చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ పిలేరు నియోజకంలో అభివృద్ధి నిల్, అవినీతి ఫుల్. ఈ సూర్యుడు భూమి చుట్టే తిరిగినట్లు ఈ నియోజకవర్గంలో 4 సమస్యల మీద తిరుగుతూ ఉంటాయి. ఒకటి ల్యాండ్, ఒకటి శాండ్, ఒకటి మైను, ఇంకొకటి వైను. ఈ ప్రధానమైన 4 సమస్యల మధ్య నియోజకవర్గం అభివృద్ధి నిల్లు. కాబట్టి ల్యాండ్కి షేపులు మార్చేస్తారు, శాండ్కి ఇసుక మామూలుగా ఇసుక పరుపులు అంటారు. ఏట్లోకి పోతే ఇసుక పరుపులు లేవు, ఇసుక బాయిలు సముద్రాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకా లిక్కర్ అయితే నాసిరకం లిక్కర్తో కిడ్నీలు, లివర్లు, ఫీజులు ఎగిరిపోతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే, మంచి పాలన కావాలంటే మన కాంగ్రెస్ రావాలి, షర్మిలమ్మ గారు ముఖ్యమంత్రి కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ నా ప్రియమైన పీలేరు ప్రజలారా. ఇప్పుడు మన ప్రియతమ నాయకురాలు, పులివెందుల పులిబిడ్డ మన షర్మిలమ్మ గారు, మన నాయకురాలు మాట్లాడతారు. పులి తలైవా ఎప్పుడైనా మైకు పట్టింది చూసారా? ఇప్పుడు చూస్తారు. మాటలు మాంత్రికురాలు, నడిచే లైబ్రరీ, మాటల తూటాలు చూడాలంటే మా అక్క మాట్లాడుతుంది. జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ.